అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్‌ప్లనేషన్, నా వీడియోస్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక లైట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి సంఘటన జరిగింది మన ఇండియాలో. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఒక 12థ్ స్టూడెంట్, ఒక 12వ తరగతి స్టూడెంట్, ఇంటర్ స్టూడెంట్ అసలు టీచర్ మీద ఎలా దాడి చేశాడో చూడండి. అసలు మన సమాజం ఎటు పోతుందని అయితే అనిపిస్తుంది. ఇన్ని రోజులు టీచర్స్ మీద కంప్లెయింట్ వస్తా ఉన్నింది, అవునా కదా? కానీ ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్, 12థ్ స్టూడెంట్, అసలు స్టూడెంట్ తర లేడీ ఈ ముండా కొడుకో చూడండి, పంది తర ఉన్నాడు. అసలు ఒక ఫ్యామిలీ మ్యాన్ అనుకోవచ్చు. టీచర్ రాధాకృష్ణ కాలేజ్‌లో టీచర్‌గా అయితే పనిచేస్తుంది. ఉత్తరప్రదేశ్ మెయిన్‌పురిలో. ఓకేనా? ఆ పిల్లోడు అంటే ఇంటి నుంచి ట్యూషన్‌కైతే వెళ్తుంది రోడ్‌లో. ఆ టైంలో ఇంటర్ స్టూడెంట్, ఒక 12థ్ స్టూడెంట్ వచ్చి పంది తర ఉన్నాడు. మీరు బాగా గమనించొచ్చు. ఒక ఫ్యామిలీ మ్యాన్ తర ఉన్నాడు. స్టూడెంట్ తర లేడు. ఆయమ్మ దగ్గరకొస్తాడు. టీచర్ పోతా ఉంటే టీచర్‌గా అంటే ఆ కెమెరా ఉండేది వాళ్ళ బ్యాక్ సైడ్‌నైతే రికార్డ్ అయితే చేసింది. వాళ్ళు పోతా ఉంటుంది మేడము. ఆ టైంలో వీడు వెనక నుంచి వచ్చి ఏమో మాట్లాడతాడు. ఏమో తిట్టినట్లున్నాడు. ఫైనల్‌గా మేడం మీద చెయ్యేస్తాడు. మేడం మీద చెయ్యేసి ఏమో పెళ్ళాం తర చెయ్యేసుకొని పోతాడు. తర్వాత పోతా కొంచెం దాడి చేస్తాడు. తిట్టేనట్లున్నాడు. ఫైనల్‌గా మీరు గమనిస్తే అసలు ఆ టీచర్స్ పెదాలకు కొరికేసినాడు చూడండి. ఎట్లా ముండా కొడుకు చూడండి వీడు. మనం ఇలాంటి సంఘటనలు మనం చూడలేదు ఇప్పటివరకు. కానీ చూడండి, ఒక ఇంటర్ స్టూడెంట్ టీచర్ పెదాల్ని కొరికేసినాడంటే చూడండి, అసలు ఆ మెడని వంచి, ఆ టీచర్‌ని వంచి బెండ్ చేసి పెదాలని కొరికేసి చాలా అంటే చాలా దారుణంగా అయితే వ్యవహరించినాడు. చాలా దరిద్రంగా ఉంది సిట్యుయేషన్, మీరైతే చూడొచ్చు. తర్వాత సైడ్ రోడ్‌లోకి ఈడ్చుకెళ్ళినాడు. నాకైతే చాలా అంటే చాలా బాధేసింది. ఎ చూడండి, ఆల్రెడీ అంటే దీనికి ముందు ఆ కాలేజీలో వీడి ప్రవర్తన సరిలేదని ఆ మేడం అయితే చాలా సార్లయితే తిట్టిందంట. ఈవెన్ కొట్టిందంట కూడా. కొట్టకుండా ఉంటారా? పిల్లలు సర్లే కొట్టిందో లేదో తెలీదు. నేను తప్పు మాట్లాడా. కొట్టిందో లేదో తెలీదు. తిడతారు. పిల్లలు సరిలేకపోతే తిడతారు, బుద్ధి చెప్తారు, మందలిస్తారు. అవునా కదా? దానికి వీడు పగ పెంచుకున్నాడంట. ఆల్రెడీ చాలా సార్లు ఇబ్బందయితే పెట్టాడంట టీచర్‌ని. పోలీసోళ్ళు చెప్పిండేదిది. ఆల్రెడీ చాలా సార్లు ఇబ్బందయితే పెట్టాడంట. ఆ మేడము తర్వాత వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పి బుద్ధి చెప్పించిందంట. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ చెప్పినా గూడా వినిండ్ల ఈ మహానుభావుడు. బుద్ధి అయితే మార్చుకోండ్ల చూడండి. టీచర్ పెదాలు కొరికేసి, తర్వాత ఈడ్చుకెళ్ళి, తర్వాత ఆ రోడ్‌లో చాలా అంటే చాలా అరిచినాడు. ఆ మేడం అరిచింది. ఆ మేడం అరిచిన తర్వాత అక్కడొచ్చి జనమంతా చూసే టైంకి అంటే ఆ మేడంనైతే వదిలేసి పారిపోయినాడు వాడు. అప్పుడు రక్తం అడుగులైతే పడింది. ఆ టీచరు చూడండి ఎలాంటి తర్వాత పోలీస్ అంటే వాడైతే పరారీలో అయితే ఉన్నాడంట. పల్లెలో సరిగా అంటే తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోతే ఇలానే రెడీ అయితారు. చిన్నప్పటి నుంచి సరిగ్గా పెంచకపోతే ఈ ముండా కొడుకులు ఇలానే రెడీ అయితారు. చాలా అంటే చాలా డేంజర్‌గా అయితే మారిపోతారు. అవునా కదా? ఇది జరిగిండేది. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.